హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. ఇదైతే శిల్పారామం కంటిన్యూషను. లంచ్ అయిన తర్వాత మేము ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ వేస్తుంటే అక్కడికైతే వచ్చి చూసాము. తర్వాత ఇక్కడ వుడెన్తో చేస్తారు కదా నేమ్స్, అవిని మనం హౌస్ వార్మింగ్ జరిగేటప్పుడు బయట పెట్టుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ అవి చూసాము. తర్వాత అయితే పింగాణివి ఉంటాయి కదా, కప్స్, సాసర్స్, ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇప్పుడు గ్లాసెస్ కూడా వస్తున్నాయి కదా, అవి చాలా రకాలైతే ఉన్నాయి. అవి చూసాము. మేము ఇక్కడ చిన్ని బౌల్స్ చూసాము ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి అని, ఇంకా తీసుకోలేదు. తర్వాత గ్లాసెస్ అవి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా కలర్ మసాలా దంచుకునేవి, పచ్చళ్ళు, జాడీలు, ఇంకా చాలా రకాలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, వేరే అదర్ కంట్రీ నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళైతే కనిపించారు మాకు. వీడియో క్లిప్పింగ్ అయితే తీసాం. ఇదైతే కాయిన్ వేస్తే మనకు జ్యూస్ అవి వస్తాయి కదా, అవి ఉన్నాయి ఇక్కడ. కిరీటి, నాని ఇద్దరు వెళ్తే తీసాం అలా. ఇక్కడైతే ఇవి అయితే క్లే పాట్స్, క్లేతో చేసిన గ్లాసెస్, క్లేవి వాటర్ బాటిల్స్, మనం గుమ్మం ముందు హ్యాంగింగ్ చేసుకోవడానికి, మనం టీపై పైన పెట్టుకుని ఫ్లవర్స్ వేసుకోవడానికి ఒకటి కాదు, ఇలా చాలా రకాలైతే కనిపించినవి. ఇంకో దేవుడివి, లార్డ్ శివ, ఇవన్నీ ఉన్నాయి. ఇలా అయితే చాలాసేపు ఇలా తిరుగుతూనే చూసాం. చాలా టైం అయితే వీటికే పట్టేసింది. నెక్స్ట్ ఇక్కడైతే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసాము. తర్వాత ఇక్కడైతే మేము ఒక బౌల్ లాంటిది చూసాము. అదైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి బాగుంటుందా అన్నట్టు. కాకపోతే ఆల్రెడీ నేను ముందు కూడా తీసుకున్నాను 2 to 3 టైమ్స్. నాకు ఎందుకో సరిగా రాలేదు, ఇంకా అందుకని అదైతే తీసుకోలేదు. తర్వాత ఇంకొంచెం ముందుకైనా వెళ్తే కొంచెం మూత పెట్టి ఉన్నాయి బౌల్స్. ఇవి కూడా ఏదైనా కర్రీస్ వేసుకోవడానికి లేకపోతే తీసుకోవడానికి కూడా బాగుంటాయి. కాకపోతే మనం హ్యాండిల్ చేయలేమని నేను తీసుకోలేదు. ఇది అయితే చాలా పెద్దది, కొంచెం బిర్యానీ అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి పాట్స్, ఇంకా అందుకని తీసుకోలేదు. తర్వాత ఇక్కడ విగ్రహం అది ఉంటే కిరీటి, పిల్లలు వీళ్ళందరూ నుంచుని ఇక్కడ కాసేపు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు. అది అయిన తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళాము. కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడ దేవుడివి, అవి వుడెన్తో చేసినవి అనుకుంటా. కాకపోతే మనకు పైకి స్టోన్తో చేసినట్టు అనిపించినవి. అవి అయితే చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం అవి కూడా చాలా బాగున్నాయి. ఏదైనా పెద్ద ఇల్లు అలా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ప్లేస్ చేసుకున్న వాల్కి అవి అయితే చాలా బాగుంటాయి అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగా నీట్గా చేశారో దీన్ని అయితే ఫొటోస్. బాగుంది. ఇక్కడికి మీరు ఇప్పుడు వస్తే శిల్పారామం అయితే తప్పకుండా విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ తర్వాత అయితే నేను ధూపం వేయడానికి అయితే ఒకటి చూశాను. ఇది మా ఇంట్లో బ్రాస్ది అంటే ఇత్తడిది ఉండేది, అది రీసెంట్గా నా చేతిలో నుంచి జారి పగిలిపోయింది. అయితే ప్రజెంట్ ఇక్కడ సడన్గా గుర్తొస్తే ఇది వెళ్ళాం కదా, ఏదో ఒకటి నేను ఏంటంటే ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒక చిన్న ఐటెం అయినా, అది 10 రూపీస్ అయినా 100 అయినా నేను తెచ్చుకుంటాను గుర్తుగా ఇక్కడికి వెళ్ళాను ప్రతిసారి. అలా ఏదో ఒకటి తీసుకోవాలి అనేసి ఇది తీసుకున్నాను. ప్రజెంట్ ధూపం వేయడానికైతే ఉంటుంది. అది బ్రాస్ది, కొంచెం మన ఊరు సైడ్ వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అన్నట్టు అదైతే తీసుకున్నాను. అది ఎంత కాస్ట్ అయితే ఉంటుందో మీరు చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అసలు మీకు ఎంతవరకు నేను ఎంతకి తీసుకున్నాను అది. ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలు, ఇక్కడ కూడా ఇవన్నీ క్లేతో చేసినవంట, కలర్స్ అవి వేసి ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఒకటి ఏంటంటే మనకి ఈ ఫోన్పే పనిచేయదు, గూగుల్ పే, క్యాష్ అయితేనే బాగుంటుంది. క్యాష్ తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది కొంచెం ఫారెస్ట్లో అడవిలా ఉంది కదా, చెట్లు అవి కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మాకైతే కొంచెం ఇక్కడ ఫోన్పే ప్రాబ్లం అయింది మనీ అది చేయడానికి. అప్పుడు మా దగ్గర ఉన్న మనీ అలా అడ్జస్ట్ చేసి అయితే ఇచ్చాము. ఇక్కడ కిరీటి వాళ్ళు చూడండి, ముందుకెళ్తే ఆ షాప్ ఆయన కొంచెం వెళ్ళండి అంటున్నారు, ఎందుకంటే పాడేస్తే ఇది ఏంటి పింగాణి ఐటమ్స్ కదా, పగిలిపోతాయి అన్నట్టు. ఇక్కడైతే చిన్ని కప్పు సాసరు కనిపించింది, చాలా
బాగుంది చూడటానికి. అలాగే ఆయిల్ అయితే వేసుకోవడానికి బాగుంది అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకు ఎన్నని పెడతాం, ఇంట్లో పెంచేసుకోవడం తప్ప అనేసి ఇంకేమీ అంతగా తీసుకోలేదు. తర్వాత అయితే కొంచెం ముందుకి ఇప్పుడు టీ తాగుతున్నట్టు చూపించాను. అదైతే చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంది. నాకు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇవైతే ఒక లైన్ అంతా ఇవే ఉన్నాయి. క్లేకి సంబంధించి, ఇలా పింగాణికి సంబంధించి అయితే చాలా రకాలు ఉన్నాయి. తీసుకుంటే మనకి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బాగా హ్యాండిల్ చేయాలి మెయిన్గా అయితే. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. తిరిగి వాళ్ళు వెళ్దాం అన్నారు, కాకపోతే ఇంకా ఇప్పటికే చాలా ఈవినింగ్ అయిపోయింది. అప్పుడు వర్షం పడేలా ఉంది. ఆల్రెడీ 1 or 2 times కూడా పడింది మేము ఉన్నప్పుడు వర్షం అయితే. ఇంకా సరే నెక్స్ట్ ఇటువైపు వస్తే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి చూసాము. తర్వాత బీడ్స్, జ్యువెలరీ అవి. ఇక్కడ అయితే నెక్స్ట్ బ్రాస్ ఐటమ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి, వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగుంది. పూజ ఐటమ్స్, చిన్న చిన్న విగ్రహాలు, ఇత్తడివి అవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అయితే బౌల్స్ ఇవి కూడా వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ వాల్కి హ్యాంగ్ చేసుకున్నాం. తర్వాత చెప్పులు అయితే చూసాము, ట్రై చేసాం, కానీ అవి సైజెస్ అయితే సరిపోలేదు. నెక్స్ట్ అయితే ఫ్రాక్లు చూసాము. తర్వాత బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాము. బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము, చూసాము అలా అయితే. తర్వాత వేరే బీడ్ జ్యువెలరీకి అయితే చూసాము. బీడ్స్ అయితే చూసాము, బీడ్స్ షాప్ కూడా. నెక్స్ట్ అయితే కిరీటి, అసలు మేము ఏ షాప్కి వెళ్తే అక్కడికి వస్తాడు. వాళ్ళకంతా ఆటలే ఇంట్రెస్ట్ కదా, ఇవి చూస్తే ఇంకా మమ్మల్ని విసిగిస్తూనే ఉన్నారు పిల్లలు అయితే, వెళ్ళిపోదాం అలా అన్నట్టు. ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే కలంకారీ, ఎక్కువ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలా ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్ ఎక్కువ తీసుకొని, జార్జెట్ మెటీరియల్ ఎక్కువ తీసుకోవాలన్నా, కలంకారీ డిజైన్స్ ఇవంతా హస్తకళ అలా సంబంధించింది కదా, అలా అయితే చాలా బాగుంటాయి. ఒకసారి హ్యాండ్లూమ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే శిల్పారంగంలో చూస్తే మీకు చాలా బాగుంటాయి. చీరలు, డ్రెస్సెస్ అవి కూడా. శారీస్ కూడా ఒక ప్యూర్ సిల్క్ శారీస్ కూడా ఉంటాయి. అవి మనకి 3,000-4,000 అలా స్టార్ట్ అవుతాయి, కానీ బాగుంటాయి చూడటానికి. క్వాలిటీ అయితే మనం కాస్ట్ అనుకుంటాం, కానీ ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్, కిరీటికి లార్డ్ శివ కనిపిస్తున్నారు కదా, ఆ ఫోటో అయితే నచ్చింది, తీసుకుందాం అన్నాడు. కానీ నెక్స్ట్ టైం తీసుకుందాంలే, ఇప్పుడు ఎలా తీసుకెళ్తాం, వర్షం పడుతుందని తీసుకోలేదు. ఇంకా తర్వాత అయితే కిరీటి ట్రైపాడ్ని అయితే బ్యాట్లా యూస్ చేసి వాడుతున్నాడు. అలా వాడకూడదన్నా వాడికి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లలకి ఇంకెంతసేపు గేమ్స్ ఇవే కదా, అలా చూసారు కాసేపు. ఇంకా ఇలా మేము లేడీస్కి ఇంట్రెస్ట్ అయినవి వచ్చినవి అనేసరికి వాళ్ళు ఇంక అసలు ఉండట్లేదు. ఏదో ఒకటి మాకు కొనాలి, ఆడుకునేవి అలా అనే విసిగించారు చాలా ఈవినింగ్ అయ్యేసరికి. తర్వాత ఇక్కడ ఫ్లవర్ వాజెస్, ఇక్కడ ఇవి కూడా చూడండి చాలా బాగా చేశారు. ఇవి ఐరన్తో చేసినవి అనుకుంటా. ఇక్కడ కిరీట్కి ఇంకా ఏదో నచ్చింది కొనలేదు, అందుకనేసి ఇంకా వీడియో ముందుకు వచ్చి చేతులు అడ్డు పెట్టడం అలా చేశారు. వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో విలేజ్ లైఫ్, పిల్లల గేమ్స్ అవి వస్తాయి, చూడండి.